morning. This is Priyanka with you. Welcome to our breakfast show. నిన్న డిస్కస్ చేసాం కదా చపాతీ సాల్సా ఎలా చేయాలో. మరి వాళ్ళ రెడీ చేసి ఎలా తినాలో కూడా చూసేద్దాం. హాయ్ సుధా గారు. హాయ్ ప్రియాంక. హౌ ఆర్ యు? ఫైన్. హౌ ఆర్ యు? ఐ యామ్ వెరీ ఫైన్. మీ డ్రెస్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. మీది కూడా బ్లాక్ కలర్ ఇస్ నైస్. యా, థ్యాంక్ యూ. ఓకే, విల్ స్టార్ట్ ద చపాతీ సాల్సా. చపాతీ సాల్సా. అసలు దీని పేరు ఎలా వచ్చింది? యాక్చువల్ గా సాల్సా సాస్ అని దొరుకుతుంది అనమాట. ఇట్ ఈస్ ఇటాలియన్ మేడ్ అనమాట. ఓకే. సో దట్ ఈస్ నథింగ్. ఇట్ ఈస్ యాక్చువల్లీ టొమాటో సాస్ విత్ లిటిల్ ఆయిల్స్ అండ్ లిటిల్ టొమాటోస్, కట్ టొమాటోస్, క్యాప్సికమ్, ఆనియన్ అన్నమాట. ఓకే. సో చాలా మందికి అది తెలియదు. సాల్సా సాస్ అంటే ఏదో అనుకుంటారు, బట్ సాల్సా సాస్ మనం ఇప్పుడు తయారు చేస్తాం అనమాట. ఎందుకంటే టొమాటో సాస్ బేస్ చేసి అది తయారు చేసి మనం చపాతీలు చేయాలి. ఇంట్రెస్టింగ్. యా, మనకి నిన్న మిగిలిపోయి ఉంటాయి కదా. చాలా మంది ఇళ్లలో పిల్లలు ఉంటారు, వాళ్ళు తింటాం కానీ లాస్ట్ మినిట్ లో ఏవో మిగులుతూనే ఉంటాయి. సో ఇవేంటి మిగిలిపోయిన చపాతీలు యాక్చువల్లీ. Okay, we will take not fresh. No, not fresh. Okay. This will do actually gana fresh ga cheyalani ఏమీ లేదు. Okay. So we'll take two chapatis. Okay. ఇప్పుడు సాస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. Okay. We are taking tomato sauce. It will let's take it as 2 tablespoons of sauce. Okay. It will be enough for 1 chapati. Okay. దీంట్లో ఏమో కొంచెం మనం ఇప్పుడు ఆనియన్ పీసెస్. Okay. Mixing with tomato sauce. Yeah. Okay. Onion pieces and tomato. You can mix tomato puree also in this. Okay. And put little sugar. Right? షుగర్ అంటే ఆల్రెడీ సాస్ కొంచెం తీయగానే ఉంటుంది కదా. మనం ఇప్పుడు మళ్ళీ ఆనియన్స్, టొమాటోస్ అన్ని వేస్తున్నాం కదా. సో ఇట్ మే నాట్ బి సఫిషియంట్. ఓకే. సో కొంచెం షుగర్, కొంచెం చిటికెడు సాల్ట్. ఓకే. ఓకే. సో our sauce is ready అన్నమాట now. Okay. So this is called as salsa. Salsa sauce అంటారు దీన్ని. Okay. సో చాలా సింపుల్ కదా. వెరీ సింపుల్. Yeah. దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు we are taking cheese spread అన్నమాట. either cheese spread or a cheese, grated cheese కను వేసుకోవచ్చు అందులో. Okay. So first what we'll do is we'll spread on top of this. Okay. You can do it actually. I'll put this cheese in the వేస్తున్నా నేను. Okay. I'll spread this. Yeah. You can use the same spoon. Yeah. Okay. దీనికి కొంచెం ఎక్కువ వేయాలన్నమాట. నేను దీన్ని చేస్తాను. వద్దు, ఓన్లీ వన్. సేమ్. ఓకే. జస్ట్ స్ప్రెడ్ ఇట్ పూర్తిగా. జస్ట్ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటాం. I think it will be better if you put it on this and spread it. Yeah. That should be fine. Don't push it out to the end because మళ్ళీ ఇది కాల్చాలి కదా. Cheese will give a burnt taste అన్నమాట. బర్న్ అవుతుంది తొందరగా. So it should be on the center ఎక్కువ. Just spread it a little bit. Yeah, side కొంచెం. Yeah. Yeah. Then we are spreading this. We can put దీంట్లో పెప్పర్ కూడా వేసుకోవచ్చు మనం. ఓకే. కొంచెం మళ్ళీ పులుపు కావాలని వాళ్ళు ఆల్రెడీ టొమాటోలో పులుపు ఉంటుంది. If you don't like పులుపు అన్నప్పుడు we can put capsicum అన్నమాట. ఓకే. Capsicum pieces కొంచెం స్పైసీ టేస్ట్ వస్తుంది. Yeah. ఇప్పుడు స్టవ్ పెట్టి ఆన్ చేసేయండి. పెనం పెట్టేసి. Yeah. I think this is going to be done in only 7 minutes or so. Less than that. Because already చపాతీలు రెడీ నిన్నటివే. Yeah. సో మనకి సాస్ ఎలాగో ఇంట్లోనే ఉంటుంది, చీజ్ ఇంట్లోనే ఉంటుంది. See? Put it on top of this. Oh, it's like a sandwich. No, it will come like a pizza. You will see. Pizza? Wow, I really like it. Actually, దీంట్లో నూనె వేద్దాం. Either నూనె or butter. If you're conscious, you can always go in for oil. Otherwise, we'll go in for butter. Okay. Yeah, this is. Okay, a little bit of butter. Oh, that's too much. Yeah. Butter is spread check. Yeah, spread it. Okay, it's got heated up. Yeah. It is on top of this. అండ్ చిన్నపిల్లలు ఎక్కువగా చపాతీ అంటే ఉత్తిదే తినరు, నచ్చదు వాళ్ళకి. ఏదన్నా కలర్ఫుల్ యాడ్ చేస్తే చాలా బాగుంది. నిన్నటిదంటే అసలు పారేస్తారు. వి వోంట్ యూస్ ఇట్ అగైన్. సో దిస్ మచ్ బెటర్ ఐడియా అన్నమాట. సో అది అయ్యే లోపల మనం చీజ్ గ్రేట్ చేసుకుందాం. ఓకే. కెన్ ఐ హావ్ ద నైఫ్? ఐమ్ జస్ట్ కటింగ్ ఇట్. ఓకే. దీనికి కుకింగ్ టైం పడుతుంది. ఓకే. ప్రిపరేషన్ టైమ్ ఇస్ నథింగ్ అన్నమాట. ఓకే.
జస్ట్ స్ప్రెడ్డింగ్ కదా. సో ఇట్స్ వెరీ గుడ్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఆల్సో. ఇట్ విల్ బి జస్ట్ లైక్ పిజ్జాస్ ఉన్నాయి కదా అట్లా టేస్ట్ వస్తుంది అనమాట. ఓకే, కొంచెం తగ్గిస్తే వద్దు వద్దు, ఇట్ హాస్ టు బి క్రిస్ప్ అనమాట. ఓకే, అంటే 2 sides కాల్చాలి. ఓకే, బట్ మా మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. జనరల్ గా నేను వంటిట్లోకి వెళ్ళను అనమాట. ఓకే, ఇలాంటివన్నీ నేర్చుకుంటే ఇట్ విల్ బి ఇన్నోవేటివ్, క్రియేటివ్ అండ్ ఆల్. దట్స్ రైట్. And also easy to make kada. Yeah. See nowadays everybody wants everything easy. Instant. You The want bigger mine? one? See? Yeah. So you can see this thing also coming out. It's almost. Yeah. దీని మీద కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. వీ కెన్ పుట్ ఇన్సైడ్ ఆల్సో కొత్తిమీర. ఓకే, ఇట్ బి జస్ట్ లైక్ పిజ్జా చెప్పాను కదా, పిజ్జా కట్టర్ పెట్టి 4 pieces కింద వెడ్జెస్ కింద కట్ చేసి you can serve it. యా సర్వ్ ఇట్ విత్ చీజ్. పైన చీజ్ గ్రేట్ చీజ్ వేసుకుని సర్వ్ చేయడం. And everything is healthy in this. Yeah. Nothing is harmful kada. కరెక్ట్. Yeah. Put little butter obviously. Okay. I think you can switch it off. అయిపోయింది ఇది. Okay. It's done. యా ఇట్స్ డన్. దీని మీద ఇప్పుడే మనం కొంచెం చీజ్ వేసేద్దాం. Okay. సో దట్ కొంచెం వేడికి ఇది అవుతుంది, మెల్ట్ అవుతుంది కదా. మీరు జనరల్గా ఎన్ని డేస్కి ఒకసారి చేస్తూ ఉంటారు? ఆల్మోస్ట్ ఎప్పుడు చపాతీలు మిగిలిన చేసేయడమే. పిల్లలు ఉన్న ఇళ్లలో దిస్ ఇస్ వెరీ యూస్ఫుల్ అనమాట. అదే వీ కెన్ రిమూవ్ ఇట్ ఇంటూ అ ప్లేట్లో. ఇంకా కొంచెం ఎక్కువ చీజ్ వేసినప్పుడు బాగుంటుంది. Smell is awesome. యా, దీంట్లో కొంచెం హర్బ్స్ కూడా వేసుకోవచ్చు మనం. Okay. విల్ గెట్ ఫర్ పిజ్జాస్ తెప్పించినప్పుడు కొన్ని మిగిలిపోతాయి కదా, అవును. ప్యాకెట్స్ ఇస్తాడు వాడు పిజ్జా వాడు, దాంతో పైన వేసుకుంటే ఇట్ విల్ స్మెల్ జస్ట్ లైక్ పిజ్జా అన్నమాట. Then we have to cut it. Okay. Take a knife. Yeah. You can cut it into. You can do the horn. Oh, okay, sure. Center first. Yeah. Center. Yeah. Yeah. కేక్ కట్ చేస్తున్నాను అన్నమాట. ఎంత ఈజీ చూసారు. చాలా ఈజీ. నాకు ఇవన్నీ చూస్తుంటే నాకు ట్రై చేయాలని అనిపిస్తుంది. వెరీ ఈజీ కదా, కుకింగ్ రాని వాళ్ళందరూ ట్రై చేయొచ్చు. నాలాంటి వాళ్ళు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లెట్స్ ట్రై దిస్ అవుట్. యా షూర్, విల్ డు. చీజ్ చాలా హెల్దీ కదా, వెరీ టేస్టీ. సేమ్ పిజ్జా లాగే ఉంది. ఇంకా హర్బ్స్ అవన్నీ వేసుకుంటే అచ్చు అలాగే ఉంటుంది అనమాట. ఓకే, మరైతే ఈరోజు మన రాశి ఫలితాలు స్టార్ట్ చేద్దామా? తప్పక. ఫస్ట్ మేషరాశి. మేషరాశి వాళ్ళేమో సహకార సంఘాలు ఉంటాయి కదా, అంటే వివిధ క్లబ్లు కానీ సొసైటీస్ కానీ దాంట్లో చేరుతారు. దాంట్లో ఉన్నత పాత్ర కూడా వహిస్తారు అన్నమాట. అండ్ కొత్త బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయడానికి కూడా ఇది మంచి రోజు వాళ్ళకి. నెక్స్ట్ ఏమో వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఉన్నత ఉద్యోగ ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు. అంటే ఏంటంటే టు స్టార్ట్ జాబ్ ప్రయత్నం కోసం వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. ఈ రోజు మంచి రోజు అవుతుంది అనమాట వాళ్ళకి. టు స్టార్ట్ ఫర్ సర్చింగ్ ఫర్ అ జాబ్, అప్లికేషన్స్ పెట్టుకోవడానికి కానీ చేసుకోవడానికి కానీ ఈ రోజు మంచి రోజు అవుతుంది అనమాట. వాళ్ళేమో మనకి రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరికి కూడా ఈ రోజు కాంట్రాక్టర్స్ అలాంటి వాళ్ళకి కూడా ఇవాళ మంచి రోజు అవుతుంది అనమాట. కన్స్ట్రక్షన్ ఫీల్డ్, ల్యాండ్, అట్లాంటి గృహ నిర్మాణం అండ్ ల్యాండ్ ప్రాపర్టీ డీలర్స్ కి ఈ రోజు బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేదేమో మిథున రాశి.
మిథున రాశి వాళ్ళకి వాళ్ళు ఏమంటుంది, వాళ్ళకేమో పుణ్య నది స్నానం అని చెప్పారు. అంటే ఏంటంటే వాళ్ళ కొంచెం దైవ భక్తి ఎక్కువ అవుతుంది. వాళ్ళేమో ఆలయాలకి వాటికి వెళ్ళి వేరే వివిధ రిలీజియస్ ప్లేసెస్ అంటాం కదా, వాళ్ళు అలాంటి ప్లేసెస్ వెళ్ళే అవకాశం, పిల్గ్రిమేజ్ వెళ్ళే అవకాశం కలుగుతుంది అనమాట ఈరోజు. లేకపోతే దాని సూచన అయినా వస్తుంది అనమాట. సో వాళ్ళు వెళ్తారు టికెట్స్ బుక్ చేసుకోవడం అని అలాగా వాళ్ళ కార్యక్రమం, దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ చేసుకుంటారు అనమాట. దూరపు ప్రయాణాలు వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. కర్కాటక రాశి వీళ్ళకేమో రావాల్సిన డబ్బు ఉంటుంది, కొంచెం మార్గేజ్ చేసి ఉంటాయి, మళ్ళీ ఏమో లోన్స్ తెచ్చుకోవడానికి కానీ అలాంటి వాటికి, ఎనీథింగ్ వెహికల్ లోన్స్ కానీ వాట్ ఎవర్, అలాంటి లోన్స్ తెచ్చుకోవడానికి ఇది ఒక సదవకాశం అనమాట, మంచి అవకాశం. దే విల్ గెట్ ఇట్ ఆల్సో. ఈరోజు సక్సీడ్, ఈరోజు స్టార్ట్ చేశారు అంటే. అలాగే కొంచెం మంచి ఫ్రెండ్స్ కూడా, ఫ్రెండ్లీ పీపుల్ తో మీట్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. పీపుల్ తో మీట్ అవుతారు, వాళ్ళే లాంగ్ లాస్టింగ్ ఫ్రెండ్స్ కూడా అవ్వచ్చు. నెక్స్ట్ ఏమో సింహరాశి. సింహరాశి వాళ్ళకి కూడా ఇవాళ కొత్త స్నేహితులు దొరుకుతారు. వాళ్ళకి పెద్దలతో పరిచయాలు అవుతాయి. మరి పై వ్యక్తులు ఉంటారు కదా, పాలిటీషియన్స్ కానీ సెలబ్రిటీస్ అనుకుందాం కాసేపు, అలాంటి వాళ్ళతో ఇంటర్వ్యూ చేయడం కానీ, కలవడం కానీ, మీటింగ్స్ కానీ ఇట్లాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. తర్వాత ఏమో జన ఆకర్షణ కూడా పెరుగుతుంది వాళ్ళకి. అంటే ఏంటి, దెల్ బి వాంటెడ్ బై పీపుల్. అంటే ఏంటి, ఆ రోజు కొంచెం దెల్ బి వాంటెడ్, డిమాండ్ లో ఉంటారు అన్నమాట. కన్యా రాశి. వర్గో ఉమెన్ గురించి స్పెషాలిటీ ఉంటుంది కదా. వర్గో ఉమెన్ అంటే యాక్చువల్లీ ఇట్ ఇస్ కన్యా అంటేనే, కన్యా రాశి అంటేనే విమెన్ అని అర్థం. కొంచెం నేవలికంగా ఉంటారు, అంటే ఏంటి విమలీగా ఉంటారు అని అర్థం అనమాట. ఇట్ ఇస్ నాట్ ఓన్లీ దట్, దే ఆర్ వెరీ డౌన్ టు ఎర్త్. ఎలా ఉంటారంటే అసలు నాట్ లైక్ దట్. ఈ కాలంలో అందరికీ ఉంది యాటిట్యూడ్, యాజ్ ఫార్ యాజ్ ఐ నో. బట్ వాళ్ళకంటే వెరీ డౌన్ టు ఎర్త్. దే కెన్ సెపరేట్ నెగిటివ్ అండ్ పాజిటివ్ అట్లాగా కొంచెం. దే ఆర్ నాట్ వెరీ మెచ్యూర్ కింద రారు. ఇట్ ఈస్ ఆల్వేస్ హ్యూమన్ బీయింగ్ అనేప్పటికీ అందరు కలయికే ఉంటుంది. ఈవెన్ చిల్డ్రన్ కలయిక కూడా ఉంటుంది. అది పెరుగుతారు కదా, చిల్డ్రన్ నుంచే కదా పెరుగుతారు. అది కూడా కొంచెం ఉంటుంది, అది పోదు కంప్లీట్ గా. బట్ కన్యా రాశి వాళ్ళకి ఏం చెప్పారంటే కొంచెం విమెన్లీగా ఉంటారు అని చెప్పారు అనమాట. అట్రాక్టివ్ అని చెప్పడానికి ఉండదు. యూ కాంట్ జనరలైజ్. యాజ్ అ క్యారెక్టరిస్టిక్ దిల్ బి వెరీ విమెన్లీ. అంటే ఏంటి, కొంచెం పేషెన్స్ ఉండడం, చూడడానికి బాగుండడం. విమెన్లీ క్యారెక్టర్స్ అంటే కొంచెం ఇల్లు సర్దడాలు, వంటల దగ్గర ఇంట్రెస్ట్ పెట్టడాలు, కుకింగ్. ఎక్కువ కుకింగ్ అనేది మన కర్కాటక రాశికి చెప్తాం ఎక్కువ. బట్ కన్యా రాశి వాళ్ళకేమో ఇల్లు సర్దడాలు, ఇల్లు చక్కగా పెట్టుకొని నీట్గా అదే పెట్టుకోవడాలు అలాంటివి ఉంటాయి అన్నమాట. తులారాశి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అనమాట వాళ్ళు. అండ్ ఆల్సో దూరం వెళ్ళే, పిల్గ్రిమేజ్ వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. ఇంట్లో కూడా పూజలు పునస్కారాలు అని చెప్పేసి కొంచెం అలసట కూడా పడతారు. సో ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పబడింది. అదే కొంతమందికి ఏమో చాలా ఉపవాసాలు చేస్తారు, కొంతమంది ఏమో అసలు ఎక్కువ దైవభక్తి లేకుండా ఉంటారు. వాళ్ళకు కూడా దైవభక్తి లేని వాళ్ళకు కూడా కొంచెం ఇప్పుడు వస్తుందన్నమాట. దే విల్ ఆల్సో గెట్ అట్రాక్టెడ్ అన్నమాట. అట్లా వృశ్చిక రాశి. వీళ్ళేమో ఫ్రెండ్స్తో కానీ బంధువులతో కానీ కలవడం, వినోదాలు అంటే ఏంటి, ఎంజాయ్మెంట్, సినిమాలకు వెళ్ళడం కానీ, మనకి ఉండడం, బయట తినడాలు, హోటల్స్కి వెళ్ళడాలు, అట్లాంటివి, ఎక్కువ మంది కలవడాలు. అంటే ఏంటి, గ్రూప్గా ఉండడం అనేది, ఆ గ్రూప్లో ఎంజాయ్ చేయడం అనేది. కలిసారంటే ఎంజాయ్ చేస్తారు అన్నమాట. ఉద్యోగ ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు. అంటే ఏంటంటే టు స్టార్ట్ జాబ్ ప్రయత్నం కోసం వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు.
ఈ రోజు మంచి రోజు అవుతుంది అనమాట వాళ్ళకి. మకర రాశి వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం కానీ ఫైనాన్స్ విషయంలో కానీ వాళ్ళకి ఇది మంచి రోజు అనమాట. స్థిరచర ఆస్తులు కూడా వాళ్ళు పెట్టుకుంటారు అనమాట. దాంట్లో కూడా శుభవార్త అది వింటూ ఉంటారు. కానీ దీంట్లో చెప్పబడింది ఏంటంటే అజాగ్రత్తగా ఉండకూడదు. అజాగ్రత్తగా ఫైనాన్స్ విషయంలో అజాగ్రత్తగా ఉంటే కొంచెం నష్టాలు కలగచ్చు ఈ రోజు. ఎప్పుడైనా అది సేఫ్ కాదు. సో అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఇప్పుడు స్టాక్ మార్కెట్లో కానీ, స్టాక్ మార్కెట్ అని కాదు దేంట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా మంచి రోజు అని చెప్పినా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఫైనాన్స్ విషయంలో అని చెప్పబడింది అనమాట. ఆరోగ్య విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందులో పెద్దల ఆరోగ్యం, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఆరోగ్యం కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళ మూలాన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ రావచ్చు అని చెప్పబడింది అనమాట. నెక్స్ట్ వచ్చేది కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ రోజు అంటే మనకి చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ఆరోగ్య విషయాల్లో ఎస్పెషల్లీ వాళ్ళని టైంకి టెస్టింగ్కి తీసుకెళ్ళడం కానీ, ఏం టెస్ట్ అయినా జనరల్ రెగ్యులర్ చెకప్, వాళ్ళ దాంట్లో ఆందోళన చెందకుండా ఉండాలన్నమాట. అంటే రేపు మనకి ఏమి జాగ్రత్త పడడం అనేది మంచిది. అదొకటి కాకుండా వివాహ విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనకి మ్యాచెస్ వస్తున్నాయి అనుకోండి, చూస్తున్నారు, మ్యాచెస్ వస్తున్నప్పుడు మనం సరిగ్గా చూసుకుని అంతా ఆలోచించుకుని దీర్ఘంగా ఆలోచించుకుని చేసుకోవాలి, డెసిషన్ తీసుకోవాలి. సెలెక్ట్ చేయడంలో కూడా టైం తీసుకోవడం అనేది మంచిదని చెప్పబడింది అనమాట. నెక్స్ట్ ఏమో వచ్చేది మనకి మీనరాశి. వీళ్ళేమో అందరితోనూ సత్సంబంధాలు పెట్టుకుని ఉంటారనమాట. అందరితో కలిసిమెలిసి బాగుంటారు. వీళ్ళ బంధువులు కానీ, దూరపు బంధువులు కానీ రావడం అనేది, దూరం నుంచి మంచి వార్త కూడా వింటారు. అంటే శుభవార్త వినడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. దూరం ట్రావెల్ చేయడం కానీ అవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ట్రావెలింగ్ అప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎక్కడ ఏ సైడ్ ట్రావెల్ చేసినా కూడా కొంచెం జాగ్రత్తగా అంతే, కొంచెం తప్పించుకోవచ్చు అనమాట. అంటే ఏంటి ఏమి కొన్ని మిస్హాప్స్ జరగకుండా తప్పించుకోవచ్చు అనేది, అందుకని జాగ్రత్త చెప్పడం అనేది జరిగిందనమాట. అండ్ ఆల్సో వీళ్ళ పిల్లల ఆరోగ్యం కానీ వీళ్ళ ఆరోగ్యం కానీ టైంకి మనం పాటించాలి. టైంకి బ్రేక్ఫాస్ట్ అన్నాం అనుకోండి, టైంకి బ్రేక్ఫాస్ట్ తిన్నాం, టైంలీ ఎక్సర్సైజ్ ఏదైనా కానీ మనం బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ నుంచి ఎక్సర్సైజ్ జాగ్రత్తగా పడాలి. కొంచెం ఎయిల్మెంట్స్ రాకుండా జాగ్రత్త పడాలి అని చెప్పబడింది అనమాట. So this completes our 12 rasis అన్నమాట. So why don't you have one more piece? చాలా బాగుంది అండ్ వెరీ టేస్టీ. పిజ్జా అంటే పిజ్జాని మించిపోయేలాగా ఉంది. చపాతీ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు, ఇంట్లో రెడీమేడ్. ఐ మీన్ అందులో మళ్ళీ మనం ఇన్స్టెంట్ గా ఎంత హెల్తీగా చేసుకున్నాం కాబట్టి చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సుధా గారు, వెరీ హెల్తీ బ్రేక్ఫాస్ట్ తినిపించినందుకు. సో వ్యూవర్స్, నాతో పాటు మీరు కూడా హెల్తీ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారు కదా. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. పాడవది ఖుషి ఖుషిగా నవ్వుతూ చలాకి మాటలు రుగుతూ. తర్వాత ఏంటి, పిచ్చి పిచ్చిగా పాడొద్దమ్మా. అలా ఏదన్నా ఒకటి రెండు పదాలు మర్చిపోతే ఓకే, కానీ కంప్లీట్గా అలాగా ఏదో పాడేసి అలా చేయదు. లిరిక్ని ఎప్పుడు అవమానించు. విజేత